అందరికీ నమస్తే. నేను మాధురి. ఆ రోజు వాతావరణం కూడా చాలా బాగా అనిపించింది. చాలా ప్రశాంతంగా, మంచిగా అనిపించింది. ఇంకా క్లౌడ్స్ కూడా క్లియర్‌గా కనపడుతున్నాయన్నమాట. డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్‌లో అట్లా. పార్వతమ్మ, గోవింద్ వాళ్ళు మళ్ళీ వచ్చారు. ఎంతో రిక్వెస్ట్ చేసి, ఫోన్లు చేసి అడగంగా వచ్చారు. రాగానే ఇట్లా కట్టెల పొయ్యి అంతా రెడీ చేసుకుంది. నేను కూడా మా ఇంటి దగ్గర కట్టించుకుందామని అనుకుంటున్నాను కానీ ఎప్పుడూ కుదరడమే లేదు. ఇంటి ముందు కూడా అంతా నీట్‌గా ఉందన్నమాట. గడ్డి ఉండేది కదా! ఆ గడ్డంతా తీసేసి మొత్తం ఈ పేడతోటి సాంపి జల్లి పెట్టారు. ముగ్గేశారనమాట. కొద్దిగా మనుషులుంటే అదొకలా ఉంటది. మనుషులు లేకపోతే ఇంకా మనం మళ్ళీ వారం రోజుల వరకు అట్లాగే ఉంటది. వీళ్ళు మాత్రం రోజు క్లీన్ చేస్తారని కాదు కానీ అట్లీస్ట్ వారానికి ఒక 2 రోజులైతే ఇంటి ముందు ముగ్గు ఉంటది కదా అని. మేము ఇక్కడికి వచ్చేసరికి ప్లంబర్ కొత్త షింక్ ఫిట్ చేశాడనమాట. లాస్ట్ వీక్ వచ్చినప్పుడే తెచ్చాము. పాత షింక్ ఏంటంటే క్రాక్ వచ్చింది. ఇంకా క్రాక్ వచ్చిందని చెప్పి తీసి కొత్తది ఫిట్ చేసుకున్నాం. మీకు నేను లాస్ట్ వీక్లో కూడా చెప్పాను కదా, మేము రిటర్న్ అయిపోయేటప్పుడు ఒక ట్రాక్టర్ వచ్చింది స్ప్రే చేయించడానికి. నేను లాస్ట్ వీక్ కషాయం కూడా ప్రిపేర్ చేసుకున్నాను. వావిలాకులు అన్నేసి స్ప్రే చేసిన తర్వాత చూడండి, పురుగు గుడ్డుతో సహా చచ్చిపోయింది. నేను అసలు ఎక్స్పెక్టే చేయలేదు ఇంత బాగా పనిచేస్తుంది అని చెప్పి. నేను ఏమేమి స్ప్రే చేశానన్నది కూడా మీకు చెప్తాను. కాకపోతే మామిడి తోటలు ఉన్న వాళ్ళకి మాత్రం ఇది చాలా యూస్ఫుల్ అవుతుంది. నేను సివిఆర్ మెథడ్ని తర్వాత పాలేకర్ మెథడ్ని 2 మిక్స్ చేసి స్ప్రే చేసిన. మనకు బ్రహ్మాస్త్రం కషాయము, తర్వాత మట్టికి అంటే 3 ఫీట్ లోపల ఉండే మట్టికి ఆముదం కూడా కలిపి స్ప్రే చేసామన్నమాట. ట్రాక్టర్తో స్ప్రే చేయించడం వల్ల ఏంటంటే ప్రెషర్ ఎక్కువ రావడం వల్ల ఆకుల కింది భాగంలో కూడా ఈ స్ప్రే అనేది బాగా వెళ్ళింది. ఇదిగోండి, మట్టి తర్వాత కషాయం 2 మిక్స్ చేసి కొట్టాము. పురుగులు మాత్రం చాలా బాగా చచ్చిపోయినాయి. నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే కొన్ని లేతాకులు కూడా బాగా మాడిపోయినాయి అనమాట. కాకపోతే నెక్స్ట్ టైం కొత్త చిగురు వస్తుంది కదా అని అనుకుంటున్నాము. కాకపోతే ఈ ఎక్స్పెరిమెంట్ మాత్రం చాలా బాగా పనిచేసింది నాకైతే. మామిడి తోటలలో పురుగు ఎక్కువగా ఉన్న వాళ్ళు మాత్రం తప్పకుండా ట్రై చేయండి. చాలా రోజుల తర్వాత తీరిగ్గా నేను కొబ్బరి చెట్లు అవన్నీ కూడా చూస్తున్నాను అనమాట. కింద కొబ్బరి బొండాలు కొన్ని పడిపోతున్నాయి. మొన్న పొలం దున్నారు కదా, నీట్గా ఉందన్నమాట. చుట్టూరా కొబ్బరి చెట్టు చుట్టూరా అసలు ఆ కొబ్బరి బొండాలు పడిపోయినవి ఏవే ఉన్నాయి అన్నీ కలెక్ట్ చేసి పక్కన పెడుతున్నా అనమాట. అనవసరంగా అట్లాగే వదిలేస్తే పాడైపోతాయి కదా ఊరికే అని చెక్ చేస్తున్నా. ఎందుకంటే ఇప్పుడు కొబ్బరి రేటు మాత్రం ఎంత ఉందంటే అసలు ఎక్స్పెక్టే చేయలేదు కొబ్బరి అంత రేటు పెరుగుతుందా అని చెప్పి. నేను కింద పడిన కొబ్బరికాయల్ని ఇలా ఊపినప్పుడు వాటర్ అట్లా ఉంటుంది కదా, అట్లా చెక్ చేసి అన్నీ ఒక దగ్గర వేస్తున్నా అనమాట. కింద ఎక్కడెక్కడైతే రాలి పడిపోయినాయో, తర్వాత చెట్టు పైన కూడా ఏమన్నా ఉన్నాయా అని చెక్ చేస్తున్నా. దోమలు ఎక్కువగా ఉన్నాయని చెప్పి నేను కూడా ఫుల్గా ఇట్లా స్వెట్ షర్ట్తో మొత్తం కవర్ చేసేసుకున్నా. ఎందుకంటే దోమలు కుట్టి కుట్టి చేతులు అయితే వాచిపోతున్నాయి. అసలు ఏం అప్లై చేసినా కూడా ఒక 10 నిమిషాలు మాత్రమే కుట్టవు, ఆ తర్వాత ఇంకా మళ్ళీ స్టార్ట్ అయిపోతాయి అన్నమాట. మొన్న ట్రాక్టర్ దున్నింది కదా, దున్నినప్పుడు ఎండిపోయిన కొబ్బరి బొండం మీద ఒక ఇట్లా పడ్డట్టుంది ట్రాక్టర్ది, కొద్దిగా చీలిపోయింది. సరే అది బాగుందా లేదా అని చెప్పి చెక్ చేస్తున్నా. పీచు తీయడానికి కూడా ఈజీగా వస్తుంది, కాకపోతే ఒక్క సైడ్ మాత్రమే వచ్చింది. వాతావరణం కూడా చాలా బాగుంది. గాలి ఎంత బాగా వస్తుందో. మీకు మామిడి
తోట చుట్టూ కానీ ఎప్పుడైనా కానీ బౌండరీ క్రాప్ కింద కొబ్బరి చెట్లు, టేక్ చెట్లు ఇలాంటివి పెట్టుకుంటే ఏంటంటే విండ్స్ నుంచి కూడా ప్రొటెక్ట్ చేస్తుంది. మామిడికాయలు కూడా రాలిపోకుండా ఉంటాయన్నమాట. ఇదిగోండి మామిడి కొమ్మలు కట్ చేసి ఇట్లా కొబ్బరి చెట్టు చుట్టూరా వేసాం కదా. స్పైడర్స్ చూడండి వెబ్ ఎట్లా పెట్టుకున్నాయో. కొబ్బరికాయలు ఏంటంటే కొన్ని మెచ్యూర్ అవ్వకముందుకి కింద పడిపోతుంటాయి. ఎందుకంటే ఉడతలు కొడుతుంటాయి, ఎలుకలు వాటర్ కోసం అని చెప్పి హోల్ చేస్తుంటాయి. అవన్నీ పడిపోయి ఇట్లా కాంపోస్ట్ అవుతూ ఉంటాయి. ఈ మీలీ బగ్స్ అయితే ఎంత మంచిగా కాంపోస్ట్ చేస్తాయో. ఈ ఈకో సిస్టంలో ప్రతి ఒక్క జీవి ఇంపార్టెంటే అనమాట. ఈ మీలీ బగ్స్ ఏంటంటే చెత్తను తొందరగా కుల్లడానికి బాగా సహాయపడతాయి అన్నమాట. కొబ్బరాకుల మధ్యలో సూర్యుడు కనిపిస్తుంటే ఎంతో అందంగా ఉంది కదా. నేను తీరిగ్గా చెట్టు దగ్గర చెక్ చేస్తున్నాను. నేను ఆ రోజు తోట చుట్టూరా ఉండే కొబ్బరి చెట్లన్నీ చెక్ చేశాను. పూత ఎట్లా ఉంది, కొబ్బరికాయలు ఏమైనా కింద పడిపోయాయా, ఏమైనా పురుగు అట్లా ఏమైనా ఉందా, హెల్తీగా ఉందా లేదా అని అన్నీ చెక్ చేశాను. చాలా రోజుల తర్వాత మా హస్బెండ్ వాళ్ళ సిస్టర్స్, మా కజిన్స్ కొంతమంది వచ్చారు. వాళ్ళు నెక్స్ట్ డే అడిగారు ఈ తోటలో మొత్తం ఎన్ని కొబ్బరి చెట్లు ఉన్నాయని. నిజంగా నేను అంత చెట్టు చుట్టూరా తిరిగాను ఇన్నేళ్ల నుంచి, అసలు ఎన్ని కొబ్బరి చెట్లు ఉన్నాయన్నది ఎప్పుడు లెక్క పెట్టుకోలేదు. మామిడి చెట్లు ఎప్పుడు లెక్క పెట్టుకుంటాం కానీ, ఎందుకంటే కటింగ్ చేస్తుంటాం, పాదులు తీస్తుంటాం, కానీ కొబ్బరి చెట్లను మాత్రం ఎప్పుడు కౌంట్ చేసుకోలేదు. ఎందుకంటే దాని చుట్టూరా మేము ఎప్పుడు పాదులు తీపించలేదు, ఎప్పుడు అట్లా సపరేట్గా నీళ్ళు పెట్టించలేదు, ఏమీ చేయలేదు. అందుకోసం అసలు లెక్క పెట్టుకోలేదు. ఈసారి ఖచ్చితంగా లెక్క పెడతాను. ఇంతకుముందు ఈ పపాయ చెట్టు కింద పడిపోయింది కదా, కింద పడిపోయిన దాన్నే పైకి లేపామన్నమాట. మళ్ళీ చెట్టు అయితే హెల్తీగా అయిపోయింది, మళ్ళీ పండ్లు కూడా వస్తున్నాయి. ఒక 4 పండ్లు అయితే పండాయి అన్నమాట, పపాయ పండ్లు. కొంచెం ఆరెంజ్ కలర్లోకి రాగానే కట్ చేస్తున్నా, ఎందుకంటే పిట్టలు, తర్వాత ఎలుకలు, ఉడతలు అన్నీ తినేస్తున్నాయి. అందుకే సర్లే మేము కూడా వచ్చినప్పుడు కొన్ని తినాలి కదా, అందుకని ఒక 4 కాయలు అయితే పక్కకు పెట్టేసిన. నాకు కొబ్బరి బొండం కింద పడ్డట్టు శబ్దం వినిపించి చూస్తే కొబ్బరి బొండం కాదు, లేతవి కొబ్బరికాయలు పడుతుంటాయి కదా, ఉడతలు పైనుంచి కొట్టాయి చూడండి. సౌండ్ కూడా వినిపిస్తుంది మీకు, ఉడతల సౌండ్. ఇక్కడ ఇంకొక అరటిగెల కూడా వస్తుంది. కాకపోతే ఈ చెట్టుకు బలం ఉండదో ఏమో తెలియదు, కానీ అసలు ఎక్కువ హస్తాలైతే రావు. నేను ఆ రోజు తోటంతా తిరుగుతూనే ఉన్నాను కదా, ఒకసారి మామిడి చెట్లను అంతా కూడా మధ్య మధ్యలో చెక్ చేస్తున్నా. పురుగులు గుడ్డు కూడా చచ్చిపోయింది చూడండి, పెట్టినది కూడా. ఇట్లా చిన్నవి వెనకాల, ఆకుల వెనకాల ఏమైనా ఉన్నా కూడా అన్నీ చచ్చిపోయినాయి. పురుగులు మాత్రం బాగా పనిచేసింది. నేను ఇందాక చెప్పడం మర్చిపోయినా, ఆ దాంట్లో ఆ కషాయంలో పుల్లటి మజ్జిగ కూడా కలిపేసిన, అన్నీ కలిపేసి కొట్టా, బాగా పనిచేసింది. ఈ కొబ్బరి మొక్కకు కొబ్బరి బోండాలు అయితే వచ్చినాయి. అసలు ఈ చెట్టుకి నేను కొబ్బరి బొండాలు రాగా ఎప్పుడు చూడలేదు. ట్రెంచెస్ తీసిన తర్వాతనే కొంచెం బెటర్గా ఉన్నాయన్నమాట, వస్తున్నాయి. ఇప్పుడు స్టార్ట్ అయ్యాయి కొబ్బరి బొండాలు రావడం. కొబ్బరి మట్ట వచ్చేస్తుందేమో అని లాగాను కానీ అసలు రాలేదు.
తోటంతా తిరిగేసి వచ్చిన తర్వాత హాల్లో కూర్చున్నప్పుడు నాకు ఇట్లా ప్యాషన్ ఫ్రూట్ ఫ్లవర్స్ అనేవి కనిపించినాయి అనమాట. చాలా బాగా అనిపించింది. ఆ విండోకు ఇట్లా మొత్తం ఆ క్రీపర్ అంతా వచ్చేసిందనమాట. ఎంతో బాగా అనిపించింది నాకైతే. ఆ క్రీపర్ అనేది ఆ విండోలో నుంచే ఇట్లా మనం కూర్చున్నప్పుడు కనపడుతుంటే ఎంత అందంగా కనిపిస్తుంది కదా. ప్యాషన్ ఫ్రూట్ ఫ్లవర్స్ మాత్రం చాలా అందంగా ఉంటాయి. తర్వాత ఆ పువ్వు విచ్చుకున్నప్పుడు బీస్ అనేవి ఎక్కువగా వస్తాయి అన్నమాట, తేనెటీగలు. చూడండి ఎన్ని తేనెటీగలు ఉన్నాయో పువ్వు చుట్టూరా. ఇవి పాలినేషన్కి బాగా ఉపయోగపడతాయి తేనెటీగలు అనేవి. ఆహ్లాదకరమైన వాతావరణంలో ఆవులు ఇట్లా తిరుగుతూ మేస్తూ ఉంటే బాగుంటుంది కదా. అసలు క్లౌడ్స్ కూడా చూడండి ఎంత బాగున్నాయి కదా. అసలు ఏ స్ట్రెస్ లేకుండా వాటంతకు అవి హ్యాపీగా తిరుగుతూ ఉంటే అటువంటి ఆవుల నుంచి వచ్చే పాలు కూడా చాలా హెల్తీగా ఉంటాయన్నమాట. కొన్ని గింజలు తింటాయిలే అని చెప్పి మనం అప్పుడప్పుడు ఊరికే వదిలేస్తాం అనుకోండి, అసలు జొన్నలు అనేవి మనకి లేకుండా చేసేస్తాయి అన్నమాట. అసలు ఏ మాత్రం జొన్నలు లేవు ఈ సంవత్సరం మాకు. నేను ఇంతకుముందు వచ్చినప్పుడు ప్రూనింగ్ చేశాను కదా కందిని, అవన్నీ కూడా బాగా మళ్ళీ బ్రాంచెస్ అయితే వస్తున్నాయి. ప్రూనింగ్ చేయకపోయినా కూడా బ్రాంచెస్ అయితే వచ్చినాయి. మరి దీనివల్ల ఉపయోగం ఏంటో ఇంకా చూడాలి ముందు ముందు ఎట్లా ఉంటుంది ఏంటన్నది. అంటే గోవిందు వరిగట్ల పైన ఉన్న కలుపు ఉంటుంది కదా, ఆ చెట్లనన్నిటినీ కట్ చేసి బయటకు వేసేస్తున్నాడు ఆవులకు. ఇక్కడ పార్వతమ్మ ఏమో గడ్డి తీస్తుంది. నేను కూడా కొన్ని చోట్ల వాటర్ అనేది ఆగట్లేదన్నమాట. అంటే లెవెలర్ తీసుకొని వచ్చి లెవెల్ చేయలేదు కదా, నీళ్ళు ఎక్కడైతే ఆగలేదో అక్కడ గడ్డి ఎక్కువ వచ్చి వరి సరిగ్గా రాలేదు. కొంచెము కొద్దిగా బురదలాగా ఉండి కొద్దిగా వాటర్ ఆగిన చోట మాత్రం వరి చాలా బాగా వచ్చింది. జీవామృతం, తర్వాత పుల్లటి మజ్జిగ, మారేడుకాయ బయో ఎంజైమ్ ఇవన్నీ కూడా కలిపి కొట్టాం కదా. కొట్టిన తర్వాత మాత్రం గ్రోత్లో చాలా డిఫరెన్స్ అయితే కనిపించింది. చాలా బాగా వచ్చింది. నీళ్ళు ఆగిన చోట మాత్రం అసలు పిలకలు కూడా దాదాపుగా 20 పైనే ఉన్నాయి పిలకలు ఒక్కొక్క దానికి. పార్వతమ్మ గడ్డి తీస్తుంటే తెలిసింది మాకు గడ్డి వరి రెండు ఒకేలాగే అనిపించినాయి. గడ్డి అయితే ఎక్కడెక్కడైతే కొంచెం మట్టి అప్లో ఉందో అక్కడ గడ్డి బాగా వచ్చిందని తీస్తుంది. చూడండి అసలు మేమంతా వరే అనుకుంటున్నాం, ఏంటి ఆమె తీస్తుంటే అసలు గడ్డిని తీస్తుందా వరిని తీస్తుందా తెలియట్లేదు. ఇదంతా కూడా గడ్డే అంట. మేము అనుకున్నాం వరి అని చెప్పేసి, అందుకే పచ్చగా బాగా వచ్చింది అని అనుకుంటున్నాం. ఈ కషాయాలు అన్నీ స్ప్రే చేస్తుంటాం కదా, ఈ గడ్డి కూడా బాగా పచ్చగా వస్తుంది. పంట కంటే గడ్డే బాగా వస్తుంది అనమాట ఎప్పుడైనా కానీ యూరియాలు డిఏపీలు అవైతే అవసరం లేదండి. జీవామృతం, ఘనజీవామృతం ఇవన్నీ బాగా పనిచేస్తాయి. లేదంటే మీరంతకు మీరే కొత్త ఎక్స్పెరిమెంట్ చేసుకొని ఏది వేస్తే బాగా వస్తుందని మీరే ఎక్స్పెరిమెంట్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఎట్లా చేస్తే బాగుంటుంది అన్నది. యూరియాలు డిఏపీలు ఇవన్నీ ఎక్కువ ఫర్టిలైజర్స్, తర్వాత పెస్టిసైడ్స్ ఇవన్నీ వేసి పంటలను పాడు చేసుకోవద్దు, ఆరోగ్యాలను పాడు చేసుకోవద్దని నేనైతే చెప్తాను. నేను చేస్తున్న ఈ వ్యవసాయం వల్ల నా చుట్టుపక్కల ఉండే ఏదో ఒక్క రైతైనా కూడా ఈ ప్రకృతి వ్యవసాయం వైపు మళ్ళితే ఆ రోజు నేను ఈ ఫార్మింగ్లో సక్సెస్ అయినా అని అనిపిస్తుంది. ఎందుకంటే అరే మనం మంచి ఫలితాలను చూపిస్తేనే కదా పక్క రైతు కూడా అబ్బా దీనివల్ల మంచి ఫలితాలు వస్తున్నాయి, అనవసరంగా మందులకు ఎందుకు ఖర్చు పెట్టాలి అని అనుకున్న రోజు మనం సక్సెస్ అయినట్టే. అంతవరకు నేను సక్సెస్ అయినట్టు కాదనే అనుకుంటున్నా. మేఘాలు చూడండి ఎంత అందంగా ఉన్నాయి కదా.
వరిగట్ల మీద ఉన్న గడ్డిని, తర్వాత జీలుగ చెట్లు పెద్దగా అయిపోయినాయి కదా, అవన్నిటిని కట్ చేసి అవతలకి ఫెన్సింగ్ అవతలకి వేసేస్తుంటే ఆవులన్నీ తింటా ఉన్నాయన్నమాట. ఇప్పుడు లక్ష్మి మళ్ళీ చిన్న ఆవు దూడ కూడా 2 ప్రెగ్నెంట్గానే ఉన్నాయి. అంటే కట్టడం అంటారు కదా, ఆవులు కట్టాయి అనమాట. ఫిబ్రవరిలో కానీ మార్చిలో కానీ లక్ష్మి ఈనుతుంది. మేము చాలా రోజుల తర్వాత 3 రోజులు ఉన్నాము. ఇంకా గోవింద్ పార్వతమ్మ వాళ్ళు కూడా ఉన్నారు, మా అమ్మ వాళ్ళు, తర్వాత మా కజిన్స్ వీళ్ళందరూ కూడా వచ్చారు కదా. ఒక 3 డేస్ ఉన్నాం. చాలా పనులు కూడా అయ్యాయి. కందికి కూడా ఆ రోజు సాయంకాలం స్ప్రే చేయాలన్నమాట. ఎందుకంటే నేను ఆకాకు చెక్ చేస్తా అనమాట, ఏదైనా పురుగు వస్తుందా లేదా అన్నది. నాకు పురుగు వస్తున్నట్టు కనిపించింది, అందుకని సాయంకాలం స్ప్రే చేద్దామని అనిపించింది. కందికి పువ్వు కూడా స్టార్ట్ అయింది, పూత అంటాం కదా. అయితే కందికి పూత వచ్చే దశలోనే విపరీతమైన పురుగులు వస్తాయి, అప్పుడే స్ప్రే చేసుకోవాల్సింది. వారం ఏదో ఒకటి స్ప్రే చేయాల్సి ఉంటుంది కందికి. కంది మధ్యలో కలుపు కూడా విపరీతంగా పెరిగింది. మేము మినుములు వేసాము, తర్వాత కొన్ని ఆకుకూరలు కూడా వేసాము. అక్కడక్కడ వేసినవి అవి కూడా కలుపులోనే కలిసిపోయినాయి. మరి అవి చేతికి వస్తాయా రావా అన్నది తెలీదు, కానీ ఈ పువ్వులు అయితే మాత్రం చాలా అందంగా ఉన్నాయి. కలుపు కూడా మాకేం ప్రాబ్లం లేదు. ఇప్పుడు కంది పైకి వెళ్ళిపోయింది కదా, ఇంకా అసలు కలుపు గురించి పట్టించుకోకూడదు అని అనుకున్నాము. నేను ఎప్పుడు సన్సెట్ చూపిస్తూనే ఉంటా. ఆ పక్షుల శబ్దాలు, తర్వాత సన్సెట్ అయ్యేటప్పుడు అదంతా ప్లెజెంట్‌గా అనిపిస్తదనమాట. సాయంకాలం అంతా తిరిగాక నేను మళ్ళీ ఇంటికెళ్తున్నాను. చాలా రోజుల తర్వాత ఫామ్‌లో రిలాక్స్ అయ్యాను అని అనిపించింది. అసలు మనుషులు లేనప్పుడు మాత్రం విపరీతమైన పని. అసలు కంటిన్యూయస్‌గా ఫామ్‌కెళ్ళిన దగ్గర నుంచి మళ్ళీ వెళ్ళిపోయే దగ్గర వరకు పని చేస్తూనే ఉండేదాన్ననమాట. నర్సరీకి వెళ్ళినప్పుడు ఈ 2 మొక్కలు అయితే తెచ్చుకున్నాను. ఇవి కొత్త మొక్కలు. యాక్చువల్గా నేను నర్సరీకి నా కోసమని వెళ్ళలేదు, మా అమ్మ ఏవో కొన్ని మొక్కలు తెమ్మని చెప్తే వెళ్ళినప్పుడు నాకు ఈ 2 మొక్కలు నచ్చి తెచ్చుకున్నాను అంతే. ప్యాషన్ ఫ్రూట్స్ తెంపుతున్నామన్నమాట. చాలా ఎక్కువ ఉన్నాయి ప్యాషన్ ఫ్రూట్స్ అసలు. కాకపోతే ఆ ప్యాషన్ ఫ్రూట్ టేస్ట్ అయితే సూపర్గా ఏమి ఉండదు తినాలంటే కూడా. కాకపోతే హెల్త్కి మాత్రం చాలా చాలా మంచిది. అట్లా అని చెప్పి మరీ అంత వియర్డ్ టేస్ట్ అయితే ఏముండదు, బాగానే ఉంటుంది. పుల్లగా తీయగా బాగానే ఉంటుంది. కానీ పులుపు పండ్లు ఎక్కువగా ఇష్టపడని వాళ్ళకైతే నచ్చదు. నాకైతే నచ్చుతుంది. మా ఇంట్లో వాళ్ళు మాత్రం అంతగా ఇష్టపడరు. ఈ ఫ్రూట్స్లో విటమిన్ సి అండ్ ఏ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇమ్యూనిటీని బూస్ట్ చేయడంలో చాలా బాగా యూజ్ అవుతుందంట. నేను విన్నది ఏంటంటే కొంతమంది కీమోథెరపీ చేయించుకున్న వాళ్ళకు కూడా ఈ ఫ్రూట్ చాలా బాగా పనిచేస్తుందని విన్నాను. పనిచేస్తుంది ఇన్ ద సెన్స్ వాళ్ళకి ఇమ్యూనిటీ తక్కువ అవుతుంది కాబట్టి ఈ ఫ్రూట్ జ్యూస్ కానీ ఫ్రూట్ తినడం వల్ల కానీ ఇమ్యూనిటీ అనేది కొద్దిగా పెరుగుతుంది అని విన్నాను నేనైతే. నేను ఆ రోజు ప్యాషన్ ఫ్రూట్ జ్యూస్ కూడా చేశాను. జ్యూస్ అంటే ఏమీ లేదు, జస్ట్ నేను వాటర్లో డైల్యూట్ చేస్తాను అంతే. నేను ఇంక్లూడింగ్ సీడ్స్తో సహా అట్లాగే తాగేస్తాను. సీడ్స్ వడగట్టుకొని తాగితే కూడా బాగుంటుంది. సమ్మర్లో అయితే మంచి రిఫ్రెషింగ్ డ్రింక్ లాగా అనిపిస్తుంది. కొంచెం పుల్లగా ఉంటే వాటర్ ఎక్కువ డైల్యూట్ చేసుకోవచ్చు, షుగర్ యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ ఇక్కడికి వచ్చి చూసేసరికి పిట్టలన్నీ జొన్నల్ని తినేస్తున్నాయి. అసలు వేసినందుకు ఆ ట్రాక్టర్ ఖర్చుకైనా మాకు కొన్నైనా అసలు ఏవో మాకు తినడానికైనా వస్తాయి అనుకుంటే అవి కూడా రావట్లేదు. అన్ని పిట్టలే తింటున్నాయి. ఎంత సౌండ్ చేసినా కూడా వెళ్ళట్లేదు. మేము వెళ్ళేసరికి పార్వతమ్మ వరిలో కలుపు తీస్తూ ఉంది. ఇట్లా తీసిన కలుపునంతా కూడా వరిగట్ల మీద వేసేస్తుంది. కొన్ని కలుపులను ఏం చేస్తుందంటే అట్లాగే మూట కట్టినట్లు మూట కట్టి మట్టిలోకే తొక్కేస్తుంది. తొక్కేస్తే బలమంట.
నేను చూపిస్తాను. ముందు అట్లా తొక్కేయడం కూడా చూపిస్తాను. మేము అనుకున్నాం ఇదంతా వరేనేమో అని అనుకున్నాం. కాకపోతే వరి కాదంట, గడ్డే ఎక్కువ ఉంది అసలుకి. కింద పార్ట్‌లో మాత్రం నేను ఇందాక పిలకలు కౌంట్ చేశాను కదా! అక్కడ మాత్రం చాలా బాగుంది వరి మాత్రం. ఇక్కడ గోవింద్ అయితే మొత్తం జీలుగ చెట్టు చూడండి ఎంత పెద్దగా అయిపోయిందో. ఆ జీలుగ చెట్టు కర్ర కూడా మేము ఏదైనా పందిర్లు వేసుకోవడానికి పనికొస్తుంది కదా అని చెప్పి కట్ చేస్తున్నాడు. ఒక్కసారిగా ఈ వరిగట్ల మీద అంతా ఇట్లా కలుపంతా తీసేస్తే అక్కడి నుంచి పై నుంచి కింది వరకు ఈవెన్గా కనిపిస్తుంది వరి పొలం అంతా. మేము కందిలో స్ప్రే చేయడానికని చెప్పి ఈ కషాయంని అయితే తీసుకెళ్తున్నాం. పుల్లటి మజ్జిగ కూడా ఇంక్లూడ్ చేస్తామన్నమాట. ముందు రోజే ఫర్మెంట్ చేసుకుంటే ఇట్లా పైన మంచి ఫంగస్ లాగా ఫామ్ అవుతుంది కదా, ఇది పూత రావడానికి బాగా పనిచేస్తుంది అని చెప్పి నేను ఎక్స్పెరిమెంట్ చేసుకున్నా. ఇట్లా నేను కూడా బాగా వీడియోస్ చూస్తుంటా, అన్ని వీడియోస్ చూసి ఎట్లెట్లా చేయాలి, తర్వాత మనం అంటే ఇక్కడ ఏ పురుగు ఉంది ఎట్లా ఉంది అన్న దాన్ని బట్టి నేను కొంచెం అడ్జస్ట్ చేసుకుంటాను అనమాట. కొన్ని మజ్జిగ ఎక్కువ యాడ్ చేసుకోవడమా, తర్వాత కషాయం ఎక్కువ యాడ్ చేసుకోవడమా, అట్లా చేసుకొని స్ప్రే చేసేస్తుంటాము. ఒక్కొక్కసారి వీడియోస్కి ఏ టైటిల్ పెట్టాలో అర్థమే అవ్వదు. ఒకవేళ టైటిల్ సరిగ్గా పెట్టలేదనుకోండి, చాలామంది చూడకపోతే ఉపయోగకరమైన విషయాలు అనేవి మిస్ అవుతారు అని అనిపిస్తుంది. మా ఇంటి ముందు కార్ టైర్స్ ఉండేవి. ఎన్ని రోజుల నుంచో ఇట్లా కార్ టైర్స్లో ఏవో ఒకటి ఆకుకూరలు అట్లా వేసుకుందామని అనుకుంటున్నాము. ఇవాళకి కుదిరింది. మా అమ్మ వచ్చి ఇవన్నీ చేయిస్తుంది. మా అమ్మ టెర్రస్ గార్డెనింగ్ చేసుకుంటుంది వాళ్ళ ఇంట్లో. అన్ని రకాల కూరగాయలు, చాలా వరకు కూరగాయలు పండించుకుంటుంది. నేను ఒకసారి షూట్ చేస్తాను ఎప్పుడైనా ఊరు వెళ్ళినప్పుడు. ఇక్కడ మేము ఎర్ర పాలకూర వేసుకుంటున్నాము. నేను దేశవాళీ విత్తనాలు అయితే తెచ్చుకున్నాను. కొన్ని జెర్మినేట్ అవుతున్నాయి, కొన్ని జెర్మినేట్ అవ్వట్లేదు. మళ్ళీ ఎర్ర పాలకూర అయితే తీసుకొచ్చాను కదా, వేసుకుంటున్నాము. ఎట్లా వస్తాయన్నది అయితే చూడాలి, మరి వచ్చినప్పుడు నేను వీడియో పెడతాను కదా, అప్పుడు చూడొచ్చు. మా ఫ్యామిలీకి అయితే అగ్రికల్చర్ బ్యాక్గ్రౌండ్ అయితే ఏమీ లేదు. మా అమ్మకు పెద్ద నాలెడ్జ్ లేదు, మా డాడీకి పెద్ద నాలెడ్జ్ లేదు. కాకపోతే ఇద్దరికి పొలాలు ఉండేవి, బట్ అప్పుడప్పుడు పొలానికి వెళ్ళినప్పుడు చూస్తుండే వాళ్ళు తప్ప వాళ్ళు ఎప్పుడు పొలం పనులు చేయలేదు. అందరూ అడుగుతారు మీది అగ్రికల్చర్ బ్యాక్గ్రౌండా అని. కాదు. మేము కూరగాయ విత్తనాలు పెడుతున్నప్పుడే ట్రాక్టర్ అతను ఫోన్ చేశాడు, దున్నడానికి వచ్చాడనమాట. మేము చాలా రోజుల నుంచి అడుగుతున్నాము, ఇంకా తనకి ఇవాళ కుదిరింది, వచ్చాడనమాట. ఇంకా ఈ పొలాన్నంతా దున్నిస్తున్నాము కూరగాయలు వేసుకోవడానికని. మళ్ళీ కింద ఉండే 2 మడులు ఉంటాయి కదా, ఇంతకుముందు వరి నారేసుకున్నాం, ఆ మడిని కూడా దున్నించాలి. ఈ మడిలో కూడా ఏదైనా ఉలువలు వేసుకోవాలని అనుకున్నాము. ఎందుకంటే ఉలువలు కొన్ని మనకి తినడానికి పనికొస్తాయి, తర్వాత మాకు ఆవుల కోసం కావాలన్నమాట. ఉలువ దానా పెడితే చాలా మంచిది. అది ఒకటి. రాగులు కూడా వేసుకోవాలని అనుకున్నాం. రాగులు యాక్చువల్గా నారు పోసుకొని నాటితే చాలా బాగా వస్తుంది. కాకపోతే ఈసారి వెదజల్లే పద్ధతిలో నాటుకుందామని అనుకున్నాము. ఆ కింద మడిలోనేమో రాగులు, ఈ పై మడిలోనేమో ఉలువలు చల్లుకోవాలని అనుకున్నాము. అందుకని దున్నిస్తున్నాను. ఉలువలంతా చల్లేసిన తర్వాత ఆ రోటోవేటర్కు ఉండే బ్లేడ్స్ని కిందకి దింపకుండా పైనే మట్టి కప్పేస్తాడనమాట, మనం చల్లినదంతా మట్టిలో కలిసిపోవడానికి. ఆ కింద మడిలో రాగులు వేసుకుంటున్నాము. రాగులు కొన్ని తీసుకొని మొత్తం ఇసుకనే కలుపుకోవాలన్నమాట. ఇసుక అయితే కలిపి చల్లుతున్నాము, మరి ఎట్లా వస్తాయో చూడాలి. లాస్ట్ టైము మేము ఆవాలు వేసినప్పుడు మేము ఎక్స్పీరియన్స్ చేసింది ఏంటంటే, పల్చగా చల్లుకోకపోతే సరిగ్గా రాలేదు. అందుకని ఈసారి రాగులను అయితే పల్చగా చల్లుకుంటున్నాము. మరి చూడాలి ఎట్లా వస్తాయి ఏంటి అని అన్నదైతే. 3 రోజులు ఇక్కడ ఉన్నందుకు పనులైతే బాగా అయ్యాయి. మళ్ళీ నా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు.